ప్రపంచం ఇంకా ఉనికిలోకి రాకముందు ఎక్కడా వెలుగు లేదు, శబ్దం లేదు, జీవం లేదు. కేవలం అనంతమైన శూన్యం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్ద శూన్యంలో ఒక్కసారిగా ఒక జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి ఆదిలేనిది, అంతం లేనిది. అదే పరమశివుడు. ఆయనకు రూపం లేదు, రంగు లేదు, కాని ఆయన చైతన్యం ప్రతి అణువులో విస్తరించి ఉంది. ఆ జ్యోతి నుంచే పుట్టింది శబ్దం, ఓం అనే దివ్యనాదం. అదే సృష్టి యొక్క మొదటి శ్వాస, విశ్వానికి ఆది బిందువు. ఆ ఓంకారనాదం నుండే ఉద్భవించారు త్రిమూర్తులు: బ్రహ్మ, సృష్టి, విష్ణు, మహేశ్వరుడు, లయ. కాని వీరి వెనుక ఉన్న మౌన చైతన్యం, సర్వాన్ని కదిలించే అగ్నేయ శక్తి, అదే శివతత్వం. ఆయనే ఆదిదేవుడు, మహాదేవుడు, మహాకాలుడు, కాలాన్నే మించిన సత్యం. సృష్టి ఆయనలో పుట్టింది, ఆయనలోనే లయ పొందుతుంది. శివమే ఆది, శివమే అంతం. అదే ఆదిజ్యోతి. Bell subscribe now for the next divine episode in this cosmic series.